హాయ్ అండి. శుక్రవారం నాడు నేను నా మెనూ చూపించడం, ఆ తర్వాత ఏదో ఒక రెసిపీ తయారు చేసే విధానం చెప్పడం ఈ మధ్య జరుగుతోంది గదా! సరే మరి చూశారుగా ఇది నా లంచ్. అయితే ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఇంతకుముందు గ్యాస్ ఆదా చేసుకోవాలంటే ఇట్లా చెప్తూ ఉండేదాన్ని గదా! ఈరోజు చెప్పబోయేది మాత్రం గ్యాస్ ఆదా చేసే వంటకం కాదండి. అంతేకాదు సరదాగా మాత్రమే ఈరోజు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎప్పుడూ సీరియస్ విషయాలు, సీరియస్‌గా మాట్లాడుకోవడాలు, చెప్పడాలు, వినడాలు అదే అయితే ఎలా? మధ్య మధ్యలో కొంచెం ఇలా కూడా అని అనిపించింది. సరే మరి నేను చెప్పేది ముఖ్యంగా కొత్తగా వంట నేర్చుకుంటున్న పిల్లలకి ఏవైనా సరే. ఇప్పుడు విషయంలోకెడితే మీరు వంటకి ఉపక్రమించే ముందు కిచెన్‌లోకెళ్ళి కిచెన్ అల్మైరాలో ఆ పదార్థం పెట్టిన డబ్బానో లేదా సీసానో తీసుకోండి. తీసుకుని మీరు ఇంట్లో ఎంతమందికి తయారు చేయాలో, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఒక్కళ్ళేనా దాన్ని బట్టి ఆ పదార్థాన్ని మీ ఇంట్లో చిన్న కుక్కర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఈ పదార్థాన్ని వేసి మంచినీళ్ళతో శుభ్రంగా ఒక 2 సార్లు కడగండి. కడక్క తప్పదండి. ఎందుకంటే ఈ అమ్మకాల్లో, ప్యాకింగుల్లో అంతకుముందు పంటల్లో ఏ రకంగా ఉంటాయో. అందుకని ప్రతి పదార్థం కూడా కడగాల్సిందే వండుకునే ముందు. ఇంతకీ 2 సార్లు కడుక్కున్నాక ఆ పదార్థం మునిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. పెట్టి స్టవ్ ఆన్ చేయాల్సిమి అది ఉడకాలంటే. అలాగా మూత పెట్టిన కుక్కర్ 3, 4 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేయండి. తాళ్లతో కాదు. మనమైతే స్టవ్ బంద్ చేయండి అంటాం. అటు ఆంధ్ర సైడ్ అయితే స్టవ్ కట్టేయండి అంటారు. కాబట్టి స్టవ్ ఆపేసి కుక్కరు కొంత టైం ఇచ్చేదానికి అది చల్లారాక మూత తీసి అన్నట్టు ఇది కడిగి స్టవ్ మీద పెడుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేయాలండో. ఇందాక చెప్పడం మర్చిపోయా. ఏమిటో మతిమరుపు. చెప్పాలని ఆరాటం తప్ప పసుపు వేసేస్తాం కదా, అయిపోతుంది. ఇప్పుడు మూత తీసాక దానికి సరిపడా ఉప్పు వేసి చక్కగా తిప్పి ఆ పదార్థం ఏమిటో మీకు ఈ పాటికి అనుభవజ్ఞులందరికీ అర్థమైపోయే ఉంటుంది. దాన్ని గరిటెతో తిప్పి కలిసేటట్టు ఉప్పు వేడి వేడి అన్నంలో ఈ పదార్థం వడ్డించుకుని ఇంత నెయ్యి వేసుకుని తిన్నారంటే అబ్బా! అంతేకాదు ఇంకో రకంగా కూడా తినొచ్చు. వేడి వేడి అన్నంలో ఈ పదార్థం వేసుకుని నెయ్యి వేసుకుని దాని పక్కన ఆవకాయో, గోంగూర పచ్చడో పెట్టుకుని కలుపుకుంటూ తింటే ఇంకా అసలు స్వర్గం కనిపిస్తుంది అనుకోండి. అదేనండి ప్రోటీన్ ఫుడ్. పప్పు, కందిపప్పు, ఉట్టిపప్పు. అర్థమైందా? వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ ఫుడ్ కదా ఇది. కందిపప్పుతో అన్నా చేసుకోవచ్చు, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు ఉట్టిపప్పు అనేది. పెసరపప్పు సాధారణంగా చాలామంది వేసవకాలం చేసుకుంటారు చలవని. సరే మరి ఒక చిన్న టిప్ కూడా చెప్పనా పనిలో పనిగా? ఈ ఒట్టిపప్పు వండుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే అందులోనే కొద్ది పప్పును తీసి చింతపండు రసం, ఉల్లిపాయలు, ఏవైనా కూరగాయల ముక్కలుంటే ఆ కొన్ని ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సాంబార్ పొడి వేసుకుని సాంబార్ పెట్టుకున్నారంటే 2 ఐటమ్స్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఉట్టిపప్పు, పప్పుచారు. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. సరే మరి ఇది ఇవాళ ఎందుకు చెప్పాలనిపించిందంటే కొన్నేళ్ల క్రితం ఒక అమ్మాయి నాతో ఏవో కబుర్లు చెప్తూ నన్ను మేడం అనేది. మేడం నాకు ఉట్టిపప్పు వండడం వచ్చేసింది మేడం అంది గారంగా మెలికలు తిరుగుతూ. ఆశ్చర్యపోవడం నా వంతైంది. దాదాపుగా 30 ఏళ్ళు దగ్గర ఉన్న ఆ చిన్నారికి ఉట్టిపప్పు వండడం వచ్చింది అని చెప్పుకుంటుంటే ఆశ్చర్యం అనిపించిందనమాట. ఆ సంఘటన నాకు గుర్తొచ్చి ఇవాళ సరదాగా ఈ రెసిపీ చెప్పానండి. అయితే ఇప్పుడు మన యూట్యూబ్ పుణ్యమాని కొత్తగా పెళ్ళై వంట మొదలుపెట్టిన పిల్లలు, అవసరార్థం వేరే చోట ఉండి ఉద్యోగాలు చేసుకునే పిల్లలు ఎవరైనా సరే మన యూట్యూబ్ చూసి వంటలు చేసుకుంటున్నారు సమర్థవంతంగా. ఈ మధ్య కొత్తగా పెళ్ళయి బెంగళూరులో ఉంటున్న మా మనవరాలు వాళ్ళ ఇంటికి ఓ 2-3 సార్లు బంధువులు ఎవరో వెళ్తే ఫలానా ఐటెం చేసి పెట్టింది కొత్తగా, చాలా బాగుంది, చాలా బాగా చేసింది, యూట్యూబ్లో చూసి చేసిందిట అని చెప్పారు. యూట్యూబ్ ఒక రకంగా ఇలాంటి వాటికి మంచిదేనండి. మరి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం. ఉంటానే మరి.